పోషవా, ఓ పోషవా, ఉన్నావానే లోపల? ఓలావ్వా, లోపలికి రండి. ఓలాచ్చి నువ్వు వచ్చినావానే? అవునక్క, ఏం చెప్తానో ఏం సంగతులు, అటొత్తలేవేందే గటు మొకానా? ఎటు పోతలేనవ్వా, కాలు చేతులు నడవనిత్తలేవాయే, కాలు చేతులు గుంజుడు, ఈ షుగర్ ఉన్న దానికి. ఓ నీకు చక్కెర రోగం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? 6 నెలలు అవుతుంది కానీ లచ్చి. గది సరే గాని ఏం కూర వండుతాను పోసి? ఏం లేదే లచ్చి, ఇప్పుడే ఆకలి బాగా అవుతుంది అనేసి, షుగర్ డౌన్ అవుతుంది అనేసి కుండ పొయ్యి మీద పెట్టిన, అన్నం పెట్టిన. ఇక కూర ఏం లేదు, నైట్ ఉండే పచ్చడి ఉండే అది వేసుకొని తినాలి. అదేందే నీ కోడలు కూరలు పంపుతలేదా? ఓ దాని కూరలు కుదిగా, దాని కూరలు ఎవరు తింటాడవ్వా? సప్పగా ఉప్పు కారం లేకుండా కావాలని పంపుతుందో ఏందో. కాదు, నిన్న కూలికాడ మొత్తం నీ ముచ్చటేనడు కాదే. అగో నేనేం చేసిండే గిట్లా కూసో చెప్తా. నిన్న మీ కోడలు మా కోడలతో చెప్తాందట, అబ్బో మా అత్త ఓరవది, మా అత్త మా దండిదని చెప్తాంది అట్ని. ఇంకా నువ్వు నల్లికుట్లదాని అని కూడా చెప్పింది అట్నే, మర్చిపోయినా. ఓ సిగట చెప్పిందానే గమ్ముండా, నేను దాన్ని ఏమన్నానే పోస్తాను మొదలారా. ఏది పంపినా మొత్తం ఎగ్గులో పెడతావాట, ఇది మంచి లేదు అది మంచి లేదు అంటావాట, కొడుకుని దూరం చేసింది అంటావాట కానీ నువ్వు. మరి ఇక దూరం చేసింది కానీ పట్టుకొని పోయింది మొగుడిని వేసుకొని కొంగున కట్టుకొని, ఒక్కదాన్ని నాయే. చూసినవా అని నిన్న బండారు ఎత్తుందో నా మీద, దాని మోరగాల. అట్టనే ఉంటదక్క, కోడళ్ళు అన్నాక కొడుకులు అన్నాక మనం పెద్దోళ్ళం కాబట్టి బరియాలే. నువ్వేమన్నా మా కోడల్ని తక్కువ అంచనా ఎత్తానవా? మా గయ్యాలదవ్వది. పెళ్లి కానంత వరకే మనోళ్ళవ్వా, పెళ్ళైనాక మనల్ని పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. అన్నీ బతుకుంటే ఇన్ని కష్టాలు వచ్చునా? అవసరం పోసుకొని నా బండ కొట్టుకుంటాంది ఏంది అది? ఇంకో అక్క బాధపడకు, నా పరిస్థితి గట్లనే ఉన్నది కానీ నాకు నేనే సర్ది చెప్పుకుంటాను, ఏం చేస్తావు? అదే అవ్వ, నేను కూడా విన్నా మొన్న ఎంకవ్వకి మీ కోడలు చెప్తాంది నీ గురించి ముచ్చట, అది వింటే నాకు మత్తు బాధ అనిపించింది. ఓ ఏం చెప్పింది పుండకూరది? బాగా పీనాన్స్ కొట్టుదానేవాట, ఓర్వావాట, కొడుకు కోడలు కలిసి ఉంటే ఎప్పటికీ ఏదోటి అనుకుంటుంటావాట, నల్లి ముచ్చదానేవాట. నువ్వట దాసుకొని దాసుకొని తింటావాటగా, అది నిజమేనా అని? ఓ దాన్ని నూరు వాగుల బోను గట్టన్నదానే నన్ను. మా 5-6 రోజులవ్వ, అనవసరంగా మన కొడుకుల గొంతులు కోసినాం మనం. ఇక మనం నిలబడకపోతే మనకి గెలుపు లేదే. నువ్వు ఇడనే ఉండక్క, దాని సంగతి చెప్పొస్తా. మళ్ళా ఇంత నా పేరు చెప్పేవే. అయినా పొట్టి ముండగా బాగా అయితేనే గాని దాని అంతే చూసొత్తి ఇప్పుడు నేను. ఏమనకవ్వా, ఎందుకు వచ్చింది? నువ్వు ఉండుగా అంతే. అయ్యో నా నూరు పాడుగాను, అనవసరంగా ఈ గయ్యాలు దానికి చెప్పినా కదా, ఏం రచ్చ చేస్తుందో ఏమో. ఏందో అంత జీవితం, కొడతాందో కొట్టించుకుంటాందో.